నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, టీడీపీ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం మీద ఒక మహిళ లైంగిక వేధింపులు జరుగుతున్నాయని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అయితే వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఈ గతంలో వైసీపీ నాయకులకు సంబంధించిన వాళ్ళ మీద కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వైసీపీ ఇమీడియట్గా ఎందుకని స్పందించలేదు? అదే జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉండే తేడా. ఈరోజు మార్నింగ్ వీడియో రివీల్ అయ్యి గొడవ అయ్యేసరికి మధ్యాహ్నానికి ఎమ్మెల్యేని కూడా చూడకుండా ఆయన సస్పెండ్ చేశాడు. సరే, ఆయన రాజకీయం అది. కానీ ఇక్కడ ఇంకో చిన్న లాజిక్ కూడా ఉంది. ప్రెస్ మీట్ పెట్టి ఆమె ఏం చెప్పారంటే, అయ్యా నన్ను అతను చాలా కాలంగా వేధిస్తున్నాడు, నేను ఈ విషయాన్ని చిన్నబాబు గారికి పెద్దబాబు గారికి అంటే లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి లాస్ట్ మంతే నేను చెప్పాను, వాళ్ళు ఏమీ చర్య తీసుకోలేదు, నాకు వేరే గత్యంతరం లేక ఇలా వీడియో రిలీజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టాల్సిన ఒక దుస్థితి వచ్చింది, లేదంటే నాకు ప్రాణహాని ఉంది అని చెప్తున్నాను. అంటే ఇంత దూరం వచ్చిన తర్వాత సస్పెండింగ్ ఎలాగో బట్టబయలు అయిపోయింది, ఇంకా అదొక న్యూస్ అయిపోయింది అనేసి మీరు సస్పెండ్ చేశారు. లేదంటే లాస్ట్ మంతే మీరు ఏమైనా దీని మీద విచారించి చర్యలు తీసుకుని ఉంటే అసలు ఇంత దూరమే వచ్చిండేది కాదు. కాబట్టి ఏం చర్యలు తీసుకుంటారు వాళ్ళ ఎమ్మెల్యే మీద? అంటే ఇక్కడ అంటే మీకు పార్టీ పరువు పోతుంది అనగానే వెంటనే రియాక్ట్ అయ్యారు. కానీ ఒక మహిళ పరువు పోతుంది, ఆ అమ్మాయి ఎవరో కాదు, తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలే ఆ సత్యవేడికి, మీ పార్టీ వాళ్ళే. ఒకవేళ అమ్మాయి పొరపాటున వైసీపీ అయింటే ఇదంతా వైసీపీ కుట్ర, ఇదంతా మోసము, ఫేక్, అది మార్ఫింగ్ వీడియో అనేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమీ అనకుండా ఉండడానికి కారణం ఏమిటంటే ఆరోపణలు చేసిన ఆమె కూడా మీ పార్టీకి చాలా కావాల్సిన వ్యక్తి, ఆమె మీ పార్టీ తరఫున మీ పార్టీ గెలవడం కోసము విపరీతంగా ప్రచారం చేసిన మనిషి. కాబట్టి మీ పార్టీలోనే మీ పార్టీ మహిళలపైన అతను అలా చేశాడు. సరే, చంద్రబాబు నాయుడు గారు చేసింది కరెక్ట్, అతను సస్పెండ్ చేశారు. సరే, తదుపరి చర్యలు ఏముంటే జనం మామూలుగా రోజుకు ఒక ఆరోపణ వస్తుంటే జనం ఎన్నైనా గుర్తుపెట్టుకుంటారు. ఒక 3 నెలల తర్వాత జనం అన్నీ మర్చిపోతారు. మామూలుగానే సత్యవేడి ఎమ్మెల్యే తన యాక్టివిటీని తాను నిర్వహిస్తూ ఉంటాడు. ఇదే సత్యవేడి ఎమ్మెల్యే పోయినసారి వైసీపీ టికెట్ నిరాకరిస్తే మీరంతా ఏమన్నారు, ఆయన ఉత్తముడు, సజ్జనుడు, ఆయనకు ఓటేయండి. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆయన తరఫున ప్రచారం చేశారు కదా, అప్పుడు నాకు ఇవన్నీ తెలియదు, నాకు ఎవరు చెప్పినారని కూడా అనొచ్చు. కానీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే, సరే మీరు అడిగిన క్వశ్చన్ ఏమిటంటే వైసీపీ వాళ్ళు ఎందుకు స్పందించలేదు? జగన్ గారు ఆ రోజు వాళ్ళ పార్టీ ఎంపీ మీద వీడియో గొడవ అయినప్పుడు జగన్ గారు ఇదంతా కరెక్ట్ కాదు, దీన్ని నేను విచారిస్తాను అని గనక ఆయన సస్పెండ్ చేయడము, ఆయన పార్టీ యాక్టివిటీస్కి దూరంగా పెట్టడము జరిగి ఉంటే ఆ పార్టీకి ఇంత డ్యామేజ్ జరిగి ఉండేది కాదు. అంటే ఆ పార్టీ ఓడిపోవడానికి ఉన్న సవాలక్ష్య కారణాల్లో ఎటువంటి ఆరోపణలు వచ్చినా కూడా ఈ పార్టీలో ఏమీ చర్య తీసుకోరు, ఇవన్నీ కూడా క్రిమినల్ యాక్టివిటీస్ అన్నీ కూడా జగన్ యాక్సెప్ట్ చేస్తాడు అని జనం నమ్మడం కూడా ఒక కారణం. ఎందుకంటే ఎవరో ఒక ఆయన తన డ్రైవర్ని హత్య చేసి కారులో శవాన్ని పార్సల్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఆయన మీద ఏమీ చర్య తీసుకోలేదు. అంత మునుపు ఆ వీడియో వచ్చిన ఎంపీ మీద కూడా ఒక మాట కూడా పార్టీ తరఫున నుంచి పార్టీ ఇంకా డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇప్పుడు చంద్రబాబు కూడా చెప్పొచ్చు, ఇది ఫేక్ వీడియో, డూప్ వీడియో, ఆదిమూలము సజ్జనుడు, సచ్చరితుడు అని కూడా చెప్పొచ్చు. కానీ ఆయన చెప్పలేదు కదా. అంటే రాజకీయాలని ఎలా తీసుకుంటారు అనే దాన్ని ఇంకా ఈయన వైసీపీ వాళ్ళు నేర్చుకోవాలి. కాకపోతే మనం దీంట్లో బాధపడాల్సిన అంశం అవుతుంది. ఈ మొత్తం వ్యవహారాల్లో అమ్మాయిలు ఈ లైంగిక వేధింపులు, వివాహేతర సంబంధాలు ఆధారంగా రేపు రాజకీయాలన్నీ నడవబోతున్నాయా అనే అనుమానం వస్తూ ఉంది మనకు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు ప్రముఖులు, వైసీపీ ప్రముఖుల మీద ఇలాంటి ఆరోపణలు వచ్చి డిబేట్లు పెట్టి చర్చలు పెట్టి వాళ్ళు ఏదో ఘోరాలు, నేరాలు, దేశంలో ఏ సమస్యలు లేనట్టు ఇదే అతిపెద్ద సమస్య అయినట్టు ఓ పిక్చరైజేషన్ జరిగింది. అంటే డిమోరలైజ్ చేయడం అనమాట. ఈ లైంగిక ఆరోపణలు పేరుతో పార్టీలో ఉన్న వ్యక్తుల్ని డిమోరలైజ్ చేయడం. సేమ్ మళ్ళీ ఇక్కడే రిపీట్ అయింది. ఇది ఇక్కడే ఏమిటంటే దీని వెనక ఎవరున్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారా అని అనడానికి లేదు. ఎందుకంటే ఆరోపణలు చేసింది మీ పార్టీ వాళ్ళే కాబట్టి. ఇది ఒక అంటే కొంతకాలానికి ఇప్పుడు జనం ఎలాగైతే అవినీతి అనే దాన్ని పెద్ద పట్టించుకోరు. అంటే ఒక 30-40 ఏళ్ల క్రితము బోఫోర్స్ అనే అవినీతి, అదేం పెద్ద 1000 కోట్ల అవినీతి కూడా కాదు. అదేదో రాజీవ్ గాంధీ అవినీతికి పాల్పడినాడు ఆ గన్స్ కొనుగోలు అని ఆయన గవర్నమెంట్ దిగిపోయే వరకు వచ్చింది. అంటే అవినీతి అనేదాన్ని అంత సీరియస్గా తీసుకునే ఒక కాలం ఉండేది. ఇప్పుడు ఎవరైనా తీసుకుంటారా అవినీతిని? ఎవరు పట్టించుకోరు. 100 కోట్లు తిన్నాంటే అబ్బో వాడు మహానుభావుడయా, వాడు మామూలుడు కాదు అంటారు. కొంతకాలానికి ఇలాంటివి కూడా మామూలు అయి కూర్చుంటాయో ఏమో. అంటే మామూలు సొసైటీలో ఏముందులో ఇవన్నీ రోజు వినేవే కదా, వీళ్ళది ఈ వీడియోలు వచ్చేటివి ఇవన్నీ అంటే ఎమ్మెల్యే ఆ మాత్రం చేయకపోతే ఇంక ఎమ్మెల్యే ఎందుకు అవుతాడు అనే పరిస్థితి వస్తే
ఇంక ఈ దేశంలో డెమోక్రసీని ఎవరు కాపాడలేరు. అంటే పూర్తిగా డిమోరలైజ్ అయిపోయిందంట. అంటే అన్ని విలువలు పతనమైపోయిన ఒక స్థాయి, కేవలం ఏదో ఒక ఆరోపణతో ఏదో ఒక దాంతో మనుషుల్ని కార్నర్ చేసి వాడిని భ్రష్టు పట్టించే పరిస్థితి వస్తే, అంటే ఇక మీదట వీళ్ళు జాగ్రత్తగా ఉంటారా లేక వీడియోలకు దొరకకుండా ఉంటారా అనేది మనం ఆలోచించాల్సిన విషయం. అదే ఎవరైనా దొరికే వరకు దొరికే వరకు దొర. ఇప్పుడు మీరు దొరికాడు కాబట్టి మీ ఆదిమూలాన్ని మీరు సస్పెండ్ చేశారు, కానీ పోయిన నెలలోనే మీరు అసలు వాస్తవాలు ఏమిటని విచారించి కనుక గట్టిగా యాక్షన్ తీసుకుని ఉంటే అసలు ఇంత దూరం రాదు కదా. ఆమె ప్రెస్ మీట్ పెట్టే వరకు రానే రాదు కదా. ఒక మహిళ ఆమె ఎందుకు అంటే ఒక ప్రెస్ క్లబ్లో, హైదరాబాద్ ప్రెస్ క్లబ్లోకి వచ్చి ఆమె ఇలా చెప్పుకుందంటే ఆమె ఎంత హ్యూమిలియేషన్కి, ఎంత ప్రాణహానికి, ఎంత భయానికి గురైతే ఆమె ఎట్లా చెప్పుకొని ఉంటుంది. అంటే తన కుటుంబాన్ని చంపేస్తాడేమో, అతను అవతల ఉన్నవాడేమో పలుకుబడి ఉన్నవాడు, తానేమో సామాన్యమైన వ్యక్తి. మరి ఇంక చంపేస్తాడేమో అని భయపడుతూ ఉన్నప్పుడే కదా చివరి ఇంక గత్యంతరం లేని స్థితిలో కదా ప్రెస్ మీట్ పెట్టారు. మరి మీ పార్టీలో ఏం జరుగుతుందో చూడండి. ఇంకా అవతల పార్టీలో వాళ్ళ మీద రోజు ఒక సీరియల్ చేశారు. డిబేట్లు ఎవరు పెట్టాలి? డిబేట్లు ఇప్పుడు పెట్టాలి కదా, మీరు కూడా డిబేట్లు పెట్టాలి కదా. అదే అడుగుతున్నారు, అందరూ అడుగుతారు కదా, సోషల్ మీడియాలో అందరూ అడుగుతారు కదా. మీరు రోజు వాళ్ళని పిలిపించి వీళ్ళని పిలిపించి రకరకాలుగా డిబేట్లు పెట్టించారే వైసీపీ ప్రముఖుల మీద. ఇప్పుడు మీ ఎమ్మెల్యే మీద ఎవరు డిబేట్లు పెట్టాలంటే ఆ పని సాక్షి వాళ్ళు, వైసీపీ మీడియా వాళ్ళు చూసుకుంటారని అనుకుంటారా? లేదంటే ఇది అసలు విషయమే కాదు, మా పార్టీ నాయకుడు చూసారా ఎంత సీరియస్గా వచ్చిన ఆరోపణలు వచ్చిన కాసేపటికి సస్పెండ్ చేశాడు, మీ పార్టీలో 3 ఏళ్ళు ఆయన అట్లాగే కొనసాగాడు, మీరేం చేశారు అని కూడా అనొచ్చు. అంటే ఏముంది, రాజకీయాలు బురద. ఇప్పుడు అక్కడ వరద వచ్చింది కాబట్టి బురద వచ్చింది, మామూలుగానే రాజకీయాలు వరద లేకపోయినా బురదతోనే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు వేసుకోవడము, భ్రష్టు పట్టడము, కొంతకాలానికి ఇమ్యూనిటీ వచ్చేస్తుంది జనానికి. ఇవన్నీ మామూలు, ఎవడు పట్టించుకుంటాడు. ఈరోజు న్యూస్లో ఇప్పుడు మొన్న ఆమె ఎవరు ఒక సినిమా నటి ఇష్యూ అంతా జరిగా, కాదంబరిది అనేది ఒక పెద్ద ఇష్యూ అంటే మీ పార్టీలోని మరి వేధింపులకు గురి చేస్తున్న ఎమ్మెల్యేలు వీడియోలకే చెక్కుతున్నారు కదా. ఆమెను ఏదో భయంకరంగా హింసించేశారు గెస్ట్ హౌస్లో అని పెద్ద న్యూస్ చేశారు దాన్ని, ఐపీఎస్ అధికారులని వాళ్ళని వీళ్ళని. మళ్ళీ ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది కదా. ఇక్కడ మాత్రం ఏమి మిస్టర్ క్లీన్గా ఉంది వ్యవహారం, ఇక్కడ అదే ఉంది కదా. మొత్తానికి అయితే చాలా వార్తలు ఉన్నాయి. ఈ వరద వచ్చి ఆ నీటిలో కొత్త నీరు వస్తే పాత నీరు కొట్టుకుపోయినట్లు కాదంబరి ఇష్యూ పక్క పోయింది, గుడ్లవల్లేరు ఇష్యూ పక్క పోయింది. ఇప్పుడు ఇది కూడా పోతుంది. ఆదిమూలముది రేపు ఏదైనా ఇంకొక పెద్ద వాన వచ్చి విజయవాడలో అంటే మనం రాకూడదనే కోరుకున్నాము. ఇంకేదైనా అలాంటిది వచ్చింది అనుకోండి, రేపు ఆదిమూలం ఎవరికి గుర్తున్నాడు. 3 నెలల తర్వాత మళ్ళీ ఆదిమూలము ప్రశాంతంగా సత్యవేడులో తన యాక్టివిటీస్ తను చేస్తూ ఉంటాడు. ఆయన మీద ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టారనేది కూడా ఎవరికి గుర్తుండదు, ఆయన చెప్తే తప్ప. మనం దొరకం అని దర్జాగా ఉండడం కాదు, కానీ చెయ్యకుండా ఉండడం అవసరం. ఒకరు తర్వాత ఒకరు ఎక్కడో చోట, అంటే ఏ పార్టీ అయినా వాళ్ళు దొరికే చోట దొరుకుతారు ఏదో ఒక కారణాలతో. తప్పులు చేయకుండా టెక్నాలజీ పెరిగిపోయిందమ్మా. ఇప్పుడు ఈరోజు ఏదో ఒక సినిమా చూస్తే దాంట్లో విజయ్ యాంటీ ఏజ్ అనే ఒక టెక్నాలజీతో అతన్ని చిన్న అంటే కుర్రవాడుగా అంటే 25 ఏళ్ళు 30 ఏళ్ళ వయసులో అతను ఎలా ఉంటాడు అనే దాన్ని ఆ సినిమా అంతా ఉంది. అది 2 హీరోలు ఉంటే ఒక హీరోకి యాంటీ ఏజ్ టెక్నాలజీ వాడారు. అంటే ఈ టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందో మీరు ఒకసారి ఊహించుకోండి. ఈ రోజుల్లో ఏది నిజమో ఏది ఫేకో కూడా నిర్ణయించలేనటువంటి ఒక విచిత్రమైన వాతావరణం ఉంది. అంటే అన్నీ ఫేకు అన్నీ నిజము అనడానికి లేదు, కానీ ఇవన్నీ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళంతా ఏమిటంటే సహజ వనరులను దోచుకోవడము, డబ్బులు సంపాదించుకోవడము, వీటి వరకే పరిమితమైనారు అనుకుంటే ఇప్పుడు ఇంకా ఒక స్టెప్ ఎక్కువైపోయి తమ నియోజకవర్గంలో ఉండే మహిళలను వేధించే పనిలో కూడా ఉన్నారు వీళ్ళు. మరి ఇది అన్యాయం కదా. ఇది ఇంకా వాళ్ళు ఎట్లా బతకాలా? ఇంకా ఎంతోమంది ఉద్యోగులు ఉంటారు, వీళ్ళందరూ కూడా వీళ్ళు రోజు బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తూ ఉంటే ఎట్లా బతకాలి వాళ్ళు? వద్దన్న వాళ్ళు అనుకూలమైన వాళ్ళు ఉంటారు, పోనీ ఆ రకంగానే వెళ్ళకుండా ఈ రకంగా చేయడం అనేది సొంత పార్టీలో మహిళలనే వేధించడం అనేది ఇది మరీ దారుణమైన. రైట్ సార్. సో మళ్ళీ ఇప్పటి నుంచి అయినా కొంచెం ఏ పార్టీ వాళ్ళైనా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తే బాగుంటుందని మనం ఒళ్ళు దగ్గర పెట్టుకోరు, మళ్ళీ ఇవే జరుగుతూ ఉంటాయి. మనం ఈరోజు మాట్లాడి రేపు మర్చిపోతాం. థ్యాంక్ యూ.